Hello everyone, this is Dr. BSS Prasad, Bhagyalakshmi Educational Services, Panjagutta, Somajigoda Circle, Hyderabad. సో మేము గత 20 సంవత్సరాలుగా ఎంబీబీఎస్ అబ్రాడ్లో డిఫరెంట్ కంట్రీస్ను ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు, పంపించడం కావచ్చు. అక్కడ చాలామంది స్టూడెంట్స్ పాస్ అయ్యి ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎంబీబీఎస్ అబ్రాడ్తో పాటు ఇంజనీరింగ్ అబ్రాడ్ కూడా మేము చేస్తున్నాం. మెయిన్గా మలేషియా కౌలాలంపూర్ క్యాపిటల్ సిటీ సెంటర్లో ఇంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి ఆల్ ఇండియా రిప్రజెంటేటివ్గా వ్యవహరిస్తున్నాము. సో ఇంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ అమెరికన్ డిగ్రీ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ మేము మెయిన్గా ఫోకస్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఇంజనీరింగ్ విద్య ఇక్కడ 2 ఇయర్స్ మలేషియా కౌలాలంపూర్ ఇంటి ఇంటర్నేషనల్లో చదివి 2 ఇయర్స్ అంటే రెస్ట్ ఆఫ్ ది 2 ఇయర్స్ మీరు యూఎస్కు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. సో ఇంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఈ ప్రోగ్రామ్ని గత 40 ఇయర్స్గా వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. మోర్ దెన్ 16,000 స్టూడెంట్స్ ఆల్రెడీ మన ఇంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో 2 ఇయర్స్ చదివి 2 ఇయర్స్ అమెరికాలో వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యి అమెరికాలో వాళ్ళు ఏదైతే యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అవుతున్నారో అక్కడి నుంచే వాళ్ళు డిప్లొమా డిగ్రీ తీసుకొని అక్కడ వాళ్ళు సెటిల్ అవ్వడం కావచ్చు, అక్కడ ఇటు జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ ప్రోగ్రామ్ వల్ల వీళ్ళకు మెయిన్గా అడ్వాంటేజెస్ ఏంటంటే, సో ఇక్కడ కన్వెన్షనల్ మెథడ్స్లో సపోజ్ ఇక్కడున్న ఇంజనీరింగ్ కాలేజెస్లో చదవడం వల్ల ఓన్లీ లోకల్ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్షన్ ఉండడం కావచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ 4 ఇయర్స్లో ఎంతసేపు లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడడం మాత్రమే ఉంటుంది. కానీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కమ్యూనికేషన్ ప్రొఫెషనల్గా డెవలప్ కావాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్. సో ఇంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో 2 ఇయర్స్ చదవడం వల్ల అక్కడ నుంచి 2 ఇయర్స్ ట్రాన్స్ఫర్ అయ్యి అమెరికాలో ఇది కంటిన్యూ చేయడం వల్ల వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రొఫిషియన్సీ ఆఫ్ ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. దాంతోపాటు వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా 3 టైమ్స్ పెరుగుతుంది. ఎందుకంటే ఇటు మలేషియాలో 2 ఇయర్స్ చదవడం వల్ల అక్కడ డిఫరెంట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తోటి వీళ్ళ క్లాస్మేట్స్ కావచ్చు, వీళ్ళ రూమ్మేట్స్ కావచ్చు ఉండడం వల్ల వీళ్ళకు ఇంటర్నేషనల్ ఇంటరాక్షన్ పెరుగుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇక్కడ మలేషియాలో జాబ్ చేసుకోవచ్చు. యూఎస్లో 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత రెస్ట్ ఆఫ్ ది 2 ఇయర్స్ యూఎస్లో అయిపోయిన తర్వాత అక్కడ జాబ్ చేసుకోవడం కావచ్చు, యూఎస్లో మాస్టర్స్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే లీస్ట్ అండ్ లాస్ట్ కేసెస్లో ఇండియాకి వచ్చి కూడా వీళ్ళు జాబ్ చేసుకోవడానికి కూడా. సో ఈ విధంగా అమెరికన్ డిగ్రీ ఉండడం వల్ల గ్లోబల్ ఎక్స్పోజర్ కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో స్టూడెంట్స్ సెటిల్ అవ్వడానికి, పీజీ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయము, ఈ ఇంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ద్వారా అమెరికన్ డిగ్రీ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ వల్ల వీళ్ళకు మెయిన్గా వచ్చేసి యూఎస్కు ఈజీగా వెళ్ళడానికి, సెటిల్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇదే ప్రోగ్రామ్ మన ఇండియా నుంచి ఒకవేళ యూఎస్కి వెళ్ళి ఇంజనీరింగ్ చేయాలంటే ఇక ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ వీసా స్టాంపింగ్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే మన ఇండియా జనాభా తెలుసు 150 కోట్లు. ఇక్కడ నుంచి అమెరికాకు పోయి అక్కడ యూజీ చేద్దామనుకున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ. కాబట్టి ఇక్కడ నుంచి ప్రాబబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. అదే మలేషియా నుంచి వీళ్ళకి ఆల్రెడీ 300 అమెరికన్ యూనివర్సిటీతో కొలాబరేషన్ ఉన్నది. కాబట్టి సో ఇట్ విల్ బికమ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ యాజ్ వెల్ యాజ్ ది ట్రాన్స్ఫరింగ్, అంటే ఏదైతే యూనివర్సిటీకి యూఎస్లో ట్రాన్స్ఫర్ అవుతున్నారో ఆ యూనివర్సిటీ యొక్క అమెరికన్ యూనివర్సిటీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి 100% స్కోప్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో యుఎస్ ఎంబసీలో వర్క్ చేసి, అంటే మలేషియాలో యుఎస్ ఎంబసీలో వర్క్ చేస్తున్న ఎవరైతే ఉంటారో వాళ్ళే వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి వీళ్ళకు వీసా స్టాంపింగ్ అనేది ఈజీ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మలేషియా నుంచి వెళ్తున్న వాళ్ళు మన ఇండియాతోటి కంపేర్ చేస్తే మలేషియా నుంచి పాపులేషన్ తక్కువ కాబట్టి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా ఇంటర్నేషనల్ గ్లోబల్ ఎక్స్పోజర్, ఇంటర్నేషనల్ ఇంటరాక్షన్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ యూఎస్ డిగ్రీ తోటి ఇంజనీరింగ్ తోటి వెళ్ళొస్తారు. కాబట్టి సో ఇందులో వచ్చేసి ఫీజు కూడా మనకు మోర్ ఆర్ లెస్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజ్ తోటి మోర్ ఆర్ లెస్ సేమ్ ఉన్నది. సో 2 ఇయర్స్ మలేషియాలో చదివిన దానికి గాను 11.5 లక్షలు టోటల్ ప్యాకేజ్, 11.5 lakhs టోటల్ ప్యాకేజ్ అవుతుంది. సో యూఎస్కు ట్రాన్స్ఫర్ అయిన దాన్ని బట్టి 1 టైం, 1.5 టైం, 2 టైమ్స్, 2.5 టైమ్స్, అంటే 11 లక్షల నుంచి 20 లక్షలు కావచ్చు, 25 లక్షలలో టోటల్ ప్యాకేజ్ 2 ఇయర్స్, రెస్ట్ ఆఫ్ ది 2 ఇయర్స్లో అయిపోతుంది. సో టోటల్ ప్యాకేజ్ మీకు స్టార్టింగ్ ఫ్రమ్ ఒక 20-25 lakhs నుంచి 30-35 lakhs లోపల మీకు అమెరికన్ డిగ్రీ మీకు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీస్ ఉపయోగించుకుంటారని నేను ఈ టీవీ9 స్టాల్ కూడా సక్సెస్ఫుల్గా ఈరోజు చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. సో అన్ని కాలేజెస్ సంబంధించిన రిప్రజెంటేటివ్స్, తర్వాత అన్ని యూనివర్సిటీకి సంబంధించిన దేశంలో ఉన్న, తర్వాత హైదరాబాద్లో ఉన్న అన్ని యూనివర్సిటీస్, తర్వాత రిప్రజెంటేటివ్స్, కన్సల్టెంట్స్ అందరూ ఒకటే దగ్గర ఉంటారు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ, పేరెంట్స్ అందరూ ఈ ఆపర్చునిటీస్ ఉపయోగించుకోండి. ఎందుకంటే ఈరోజు లాస్ట్ డే, ఈవినింగ్ 6:30 వరకు ఉండొచ్చు. సో స్టూడెంట్స్ పేరెంట్స్ ఇప్పటివరకు ఎవరైనా విజిట్ కాని వాళ్ళు ఉంటే వచ్చి విజిట్ చేస్తే అన్ని యూనివర్సిటీస్, అన్ని రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఒకే ప్రాంగణంలో మీకు ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.